హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. మనం స్థలము లేదా ఇల్లు కొనే ముందు మనం కొన్ని డాక్యుమెంట్స్ని తప్పనిసరిగా మనం వెరిఫై చేసుకోవాలి. అలా వెరిఫై చేసుకోకపోతే ఫ్యూచర్లో మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అసలు ఆ డాక్యుమెంట్స్ ఏంటి, వాటిని ఎలా వెరిఫై చేసుకోవాలో ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రమేష్ కడారి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం అండి. సో చాలా మంది ఇల్లు కొంటూ ఉన్నారు, ప్లాట్లు కొంటూ ఉంటారు, స్థలాలు కొంటూ ఉంటారు. కానీ కొన్నిసార్లలో అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్గానే ఉన్నాయని తెలుసుకున్నా కూడా కొన్నిసార్లు లిటిగేషన్లోకి పడుతూ ఉంటారు. సో బేసిక్గా ముఖ్యంగా ఒక స్థలం కానీ ఇల్లు కానీ పర్చేస్ చేసే ముందు ఎలాంటి డాక్యుమెంట్స్ని మనం వెరిఫై చేసుకోవాలి? ఓకే, మనం స్థలం కొనుక్కునే ముందు ఎలాంటి డాక్యుమెంట్ తీసుకోవాలో ఫస్ట్ చూద్దాం. స్థలం అంటే అగ్రికల్చర్ ల్యాండ్ అంటాం. అగ్రికల్చర్ ల్యాండ్ కొనేటప్పుడు మనము టైటిల్ డీడ్ ఫస్ట్ చూసుకోవాలి. టైటిల్ డీడ్ అంటే ఏంటిది? ఎవరైతే ఒక వ్యక్తి అమ్మాడో, ఒక వ్యక్తి కొనుక్కుంటున్నాడో అతనికి కొన్నటువంటి హక్కులని అసలు అమ్మే హక్కు ఉందా లేదా, అమ్మే హక్కు ఉన్నట్లయితే ఎన్ని సంవత్సరాల నుంచి అతనికి హక్కు కలిగి ఉన్నాడు, అతను నిజంగా అమ్మకందారుడైనా లేదా జీపీఏ ద్వారా అమ్ముతున్నాడా, అలా అమ్మకందారుడు ఉన్నటువంటి ఖచ్చితంగా టైటిల్ డీడ్ని తీసుకోవాలి. దాన్ని మనం సేల్ డీడ్ అని అంటాం. ఒక గిఫ్ట్ ఉంటే గిఫ్ట్ డీడ్ కూడా పరిశీలించాలి. ఆ తర్వాత ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ అంటాం, ఈసీని మనం ఖచ్చితంగా మనం అబ్జర్వ్ చేస్తే ప్రతి ఈసీలో ఎంతమందికి ట్రాన్స్ఫర్ అయింది, ఎవరెవరి నుంచి ఎవరికి ట్రాన్స్ఫర్ అయింది ప్రాపర్టీ అనేది కూడా చాలా క్లియర్గా తెలుస్తుంది. అంతేకాకుండా పహనీసు, ఆడంగల్ అని అంటాం. అంటే వ్యవసాయదారుడు అన్నట్లయితే ఒక భూమిలో పొజిషన్లో ఎవరున్నారు, అది ఎవరి పేరిట పట్టా ఉంది అనేది మనకు ఈ యొక్క పహనీసులలో దొరుకుతుంది. 1B సర్టిఫికేట్ అంటాము, పహనీస్ అంటాం. ఈ 1Bలలో చాలా క్లియర్గా ఎవరెవరి పొజిషన్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నదో తెలుస్తుంది. ఆడంగల్ ఆంధ్రలో అయితే ఆడంగల్ అని మనం పిలుస్తుంటాం. ఈ యొక్క పహనీ చూసిన తర్వాత మనం ఈ యొక్క డాక్యుమెంట్స్ అంతా ఎప్పుడు ఇంకా ఎవరికి ట్రాన్స్ఫర్ అయింది, ఎంతమంది ట్రాన్స్ఫర్ అయిందో కూడా మనం చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. మెయిన్ పరిశీలించాల్సింది ఈసీ, ఆ యొక్క టైటిల్ డీడ్, ఆ యొక్క సేల్ డీడ్. సో వీటిని మనం పరిశీలించుకొని ఉన్నట్లయితే అతను ఖచ్చితంగా పర్పస్ ప్లాట్ కొనుగోలుదారుడే అతను మనకు అమ్ముతున్నాడు. లేదా కొందరు వేరేళ్ళకి రైట్స్ ఇచ్చి జీపీఏ ద్వారా అమ్మండి అని చెప్తారు. ఒక్కొక్కసారి జీపీఏలలో చాలా మోసాలు జరుగుతాయి. అంటే ఇద్దరు కంటే మంది ఎక్కువ ఉన్నప్పుడు ఓనర్ అమ్ముతాడు ప్లస్ జీపీఏ ఓనర్ అమ్ముతాడు. అప్పుడు ఆ ప్లాట్ ఖచ్చితంగా లిటిగేషన్లో పడుతుంది. సో కాబట్టి ఇట్లాంటి విషయాలు మనం జాగ్రత్తగా పడాలి. ఒకవేళ మనం ప్లాట్లు కొనేటప్పుడు ఖచ్చితంగా అగ్రికల్చర్ ల్యాండ్ నుంచి ఈ నాలా కన్వర్షన్ మారిందా లేదా. నాలా కన్వర్షన్ అంటే ఈ యొక్క నాన్ అగ్రికల్చర్గా మారిందా, అప్పుడు దానికి సరైన ఫీజు కట్టారా రెవెన్యూ డిపార్ట్మెంట్కి చూసుకొని, ఆ తర్వాత నాలా కన్వర్షన్ వచ్చిన తర్వాత దానికి లేఅవుట్ ప్లాన్ కరెక్ట్గా ఉందా. సో డిటీడీసీ లేఅవుట్ అయితే డిటీడీసీ లేఅవుట్, హెచ్ఎండిఏ లేఅవుట్ అయితే హెచ్ఎండిఏ లేఅవుట్లు, ఈ యొక్క లేఅవుట్ ప్రకారంగా ఖచ్చితమైనటువంటి మెజర్మెంట్స్, దానికి రోడ్లు, దాని తర్వాత ఈ యొక్క పార్కులు, దానికి పిలిచిన స్థలాలు అన్నీ కేటాయించినా లేదా అని మనం పరిశీలించుకోవాలి. ఒకవేళ మనం ఏ ప్లాట్ అయితే మనం కొనుక్కుంటున్నా ఆ ప్లాట్ దగ్గరికి వెళ్ళి కూడా పరిశీలించి మనం తీసుకోవాలి. అప్పుడు మాత్రమే కొంతమంది మానవత్వానికి తీసుకొని ప్లాట్లు వారు అమ్మే వరకు ఉండేసి ఆ తర్వాత ఆ ప్లాట్ ఎక్కడ ఉందో మనకు దొరకట్లేదు. ఇలా ఎన్నో రకాలుగా మోసపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఖచ్చితంగా ఈ డాక్యుమెంట్లు అంటే ఎన్కంబరెన్స్ సర్టిఫికేటు, ఈ యొక్క పట్టా కాగితము, అలాగే టైటిల్ డీడీ, సేల్ డీడీ, దాంతోపాటు ఈ యొక్క లేఅవుట్ ప్లాన్స్ అన్నీ పరిశీలించినట్లయితే ఆ ప్లాట్ మీరు జెన్యూన్గా ఉందని తెలుసుకొని కొనుక్కోవచ్చు. రైట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.